దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు చిన్నగా కోసుకోవాలి, శుభ్రంగా కడిగి. ఒక ఉల్లిపాయ, కొబ్బరి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, శనగపప్పు, మినపప్పునండి. ముందుగా గిన్నె తీసుకోవాలి. గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. ఆవిరిలో ఉడికించుకోవాలి. ఫస్ట్ ఒక జాలి గిన్నె పెట్టుకోవాలి. ఈ దొండకాయలన్నీ జాలి గిన్నెలో వేసేయాలండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. దొండకాయలు పెట్టేయాలండి. మూతోటి గాలి పోకుండా, ఆవిరి బయటకు పోకుండా పెట్టేయాలి. బాగా ఉడుకుతాయి. ఈ కొబ్బరి తురమాలండి. ఉల్లిపాయలు కూడా చిన్నగా కోసుకోవాలి, పచ్చిమిర్చి కూడా. ఆవిరిలో ఉడికినాయండి. ఇవి తీసి ఒక చల్లారనివ్వాలి, పక్కకు పెట్టేయాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె అండి, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం త్వరగా ఎగించాలి. కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ బాగా ఎగినాయండి. దొండకాయలు వేసేయాలి. కొద్దిగా కారం, పసుపు కొంచెం బాగా కలపాలండి. కొద్దిగా ఉప్పు. ఆవిరిలో సరిగా ఉడకవండి, ఎక్కువసేపు కొంచెం ఆవిరిలో పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.